హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో, మేమైతే చాలా చాలా బాగున్నాము. ప్రెజెంట్ అయితే ఇక్కడ నేను చూపిస్తుంది ఊటీ ట్రిప్ అనమాట. ఊటీ అంటే చాలా మందికి ఒక డ్రీమ్ డెస్టినేషన్. అలాగే మాకు కూడా ఇంకిప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి వెళ్ళిపోతున్నాము. ఇది కంప్లీట్‌గా ఫ్యామిలీ ట్రిప్. మా అన్నయ్య వాళ్ళు అండ్ మా మామయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో, మార్నింగే దిగారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాము. 9:30 కల్లా మూవ్ అయ్యాము. సో, టీటీ బుక్ చేసుకున్నాము అందరికీ. అరౌండ్ 9:30 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. మాకు డే అంతా జర్నీలోనే వేస్ట్ అయిపోయింది. బికాజ్ వీళ్ళందరూ వర్కింగే. సో, ఇంక వాళ్ళకి లీవ్ దొరకలేదనమాట ముందు రోజు రావడానికి. ఆ రోజే నైట్ ఎక్కేసి ఇంక మార్నింగ్ దిగిన వెంటనే స్టార్ట్ అయిపోయాము. అప్పటికల్లా మేము రెడీగా ఉన్నాము. లగేజ్ అంతా సర్దేసుకొని. సో, ఇంక వచ్చిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ అయ్యాము. సో, మాకిక్కడ ఏమైంది అంటే 4 డేస్ లైన్‌గా హాలిడే రావడం వల్ల అందరికీ మాకు ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. అందులో వెహికల్ కొంచెం కంజెస్టెడ్‌గా అడ్జస్ట్ అయిందనమాట. సో, ఇంకా కొంచెం ట్రావెలింగ్ ఇబ్బందే అయింది అందరికీ. ఈ ట్రిప్‌తో ఒక ఎక్స్‌పీరియన్స్ అయిపోయిందనమాట అందరికీ. చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి కంఫర్టబుల్‌గా ఉండే సీట్స్, కంఫర్టబుల్‌గా ఉండే వెహికల్ మెయిన్ ట్రావెలింగ్‌కి చూసుకొని బుక్ చేసుకోవాలనిపించింది. బికాజ్ నో ఆప్షన్. అక్కడ ఉండేది 4 హాలిడేసే. అండ్ ఆ 4 హాలిడేస్ కూడా ఎంత ముందు నుంచి ప్యాక్ చేసుకున్న వెహికల్స్ అన్నీ బుక్ అయిపోయి మాకు రూమ్స్ దొరకడం కూడా ఇబ్బందయింది. ముందుగానే బుక్ చేసుకున్నాము. ప్యాకేజ్ వాళ్ళే అన్నీ బుక్ చేశారనమాట. సో, అయినా సరే అడ్జస్ట్‌మెంట్స్. ఇంకా పిల్లలు కాబట్టి పిల్లలతో ఇంకా ఎక్కువుంటాయి. అండ్ ఇంకా వెళ్తున్నప్పుడే ఆన్ ది వే ఇంకా ఇక్కడ లంచ్‌కి ఆగామనమాట. ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ కదా ఇది. సో, ఈరోజంతా ట్రావెలింగే మోస్ట్‌లీ ఉంటది. మాకు ప్యాకేజ్‌లో ఒకటి చెప్పారు. అండ్ మనకి కరెక్ట్‌గా డ్రైవర్ అండ్ గైడ్ కూడా సెట్ అవ్వాలి కదా! సో, అది కూడా మాకు మిస్ అయిందనమాట. అది సెట్ అవ్వలేదు. సో, కొంచెం అది కూడా ప్రాబ్లమ్ అయింది. ఇంకా లంచ్‌కైతే ఆపారు కాబట్టి ఫస్ట్ లంచ్ చేసేస్తున్నాము. పిల్లలైతే ఏం తింటే అది తిన్ని అని చెప్పేసి నేను వదిలేసాను. బికాజ్ ట్రావెలింగ్‌లోని డైజెషన్ సరిగ్గా అవ్వదు. అండ్ వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండే ఫుడ్ నేను క్యారీ చేస్తున్నాను అనమాట. క్యారీ ఇన్ ద సెన్స్ హోటల్‌లోనే వైట్ రైస్ అట్లా కర్డ్ ఏది అవైలబుల్‌గా ఉంటే వాళ్ళు తినేటట్టు ఇడ్లీ అలాంటివేముంటే ఒక బాక్స్ పట్టుకొని సో, అక్కడనే వ్యాన్‌లో కొంచెం కొంచెంగా ఫీడ్ చేస్తున్నాను. వాళ్ళు నీరసం అవ్వకుండా. సో, మెయిన్ అది చూసుకోవాలి కదా! ఎక్కువ పెట్టేసినా సరే వాళ్ళకిష్టమైంది ట్రావెలింగ్‌లో ఇబ్బందవుతుంది. సో, వాళ్ళు ఏం తింటే అది ఇష్టంగా తిని అండ్ నేను పెట్టాల్సింది వ్యాన్‌లో కొంచెం కొంచెంగా హెల్తీ లైక్ కంఫర్ట్ ఫుడ్ పెడుతున్నాననమాట. మాకు వెళ్తూనే కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తా అని చెప్పారు. బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ టైం అస్సలు సరిపోలేదు. మాకు ఊటీ రీచ్ అవ్వడానికి నైట్ అయిపోయింది మార్నింగ్ స్టార్ట్ అయితే. సో, మాకైతే 6-7 అవర్స్ పడతది నార్మల్ డేస్‌లో అయితే. బట్ ఇది హాలిడే సీజన్ అండ్ ఫుల్ ట్రాఫిక్. వెళ్తున్న రూట్‌లోని ఇలా ఫారెస్ట్ వస్తుందనమాట. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్. సో, పక్కనే లైక్ యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఎలిఫెంట్, డీర్, ఈ పీకాక్ అండ్ మంకీస్ ఆ 4 మాత్రం చూసాము. బట్ రోడ్ పక్కనే ఉండడం నాకు ఓకే. అనిపించింది. అంటే జూలో సఫారీ వెళ్తాం గదా! సో, అలా అనిపించిందనమాట. సో, ఇక్కడే నైట్ అయిపోయింది. ఇంకొక 2 అవర్స్ ఉంటదేమో జర్నీ. సో, అయినా సరే ఈ ట్రాఫిక్ అలా స్లోగా వెళ్తూ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంక 9:30 అయింది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయితే నైట్ 9:30 అయింది రీచ్ అవ్వడానికి ఊటీ. ఎక్కడా మళ్ళీ స్టాప్ చేయలేదు. లంచ్ అండ్ స్నాక్స్‌కి లైక్ టీ టైమ్‌కి స్టాప్ చేసామనమాట. అంతా ట్రాఫిక్‌లోనే అయిపోయింది. మేమనుకుంటున్నది ఏంటి అంటే రాంగ్ టైమింగ్ ఇది. కంటిన్యూ 4 డేస్ హాలిడేస్ కాబట్టి ఇంకా తెలిసే వచ్చాము. సో, ఫేస్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ హోటల్‌లోనే ఇక్కడ మనకు ఫుడ్ అనమాట. మనమే ప్యాకేజ్‌లో కూడా ఇంక్లూడ్ కాదది. సో, అండ్ అట్ 10:00కి క్లోజ్ అంటే దిగిన వెంటనే లగేజ్ కూడా దింపకుండా మేము ఫుడ్‌కొచ్చేసాము. మళ్ళీ ఫుడ్ క్లోజ్ అయిపోతే ఇక్కడ మనకు తెలియని ప్లేస్ కదా! ఎక్కడికి వెళ్ళాలో తెలీదు నైట్ టైము. సో, ఫుడ్‌కైతే వచ్చేసాము. నార్మల్‌గా మనం ప్యాకేజ్ తీసుకొని వెళ్తే ఆల్మోస్ట్ డ్రైవర్ కమ్ గైడ్ వాళ్ళే అన్నీ సజెస్ట్ చేస్తారు. మాకు రివర్స్ అయిపోయిందనమాట. ఫస్ట్ తెలియని ప్లేస్‌కి ఎక్కడికైనా వెళ్తే మనం ఫస్ట్ తెలుసుకొని అట్‌లీస్ట్ కొంచెం ఐడియా ఉంటే బెటర్ అనిపించింది. బికాజ్ గైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళే అన్ని ప్యాకేజ్ వాళ్ళే చాలా యాక్టివ్‌గా చెప్పేస్తారు. మాకలా జరగలేదనమాట. సో, అదొక ఏమంటారు బ్యాక్ డ్రాప్ అయిందనమాట. అదొక డ్రాబ్యాక్ ఈ ట్రిప్‌లోని. సో, ఫైనల్లీ ఫుడ్డయితే బానే ఉంది. మేమున్న ఆ హోటల్‌లోని. సో, అండ్ తర్వాత ఫైర్ క్యాంప్ ఆల్మోస్ట్ ఇది గూడా క్లోజ్ అయిపోయింది. మేము లేట్‌గా రీచ్ అయ్యాం కాబట్టి ఇంకేం చేయలేం. నెక్స్ట్ డే గూడా ఇక్కడే ఉండబోతున్నాం కాబట్టి అప్పుడు ఎంజాయ్ చేయాలి.
వెళ్ళిన తర్వాత ఇంకొంచెం అక్కడ చలైతే అనిపిచ్చింది. అంటే దిగిన రోజు చలి అనిపిచ్చింది. నెక్స్ట్ డే నుంచి ఎలా ఉంటదో నెక్స్ట్ వ్లాగ్స్‌లో చెప్తాను. సో, ఈరోజైతే ప్రస్తుతానికి చాలా చల్లగా ఉంది. వెంటనే అందరూ స్వెటర్స్ ఏసేసారు. వ్యాన్‌లో కూర్చొని అప్పుడు చలి అనిపించలేదు గానీ, ఒకసారి దిగిన తర్వాత చాలా చలి అనిపిచ్చింది. సో, ఇంక అందరూ తెచ్చిన స్వెటర్స్ అప్పుడు యూజ్ చేసాము. సో, స్టార్ట్ చేసాము యూజ్ చేయడం. ఇంకా కొంతసేపు అలా కూర్చొని వెచ్చగా తర్వాత రూమ్‌కొచ్చేసామనమాట. ఈ రూమ్ సెపరేట్‌గా ఉండడం పిల్లలున్నారు గాబట్టి, ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు రూమ్ సెపరేట్‌గా తీసుకున్నాము. సో, అండ్ రూమ్ ఓవరాల్‌గా అయితే చూడడానికి అండ్ యాంబియన్స్ అంతా చాలా బావుంది. బట్ సర్వీస్ విషయానికొస్తే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ నాకు. కొంచెం కాదు చాలానే. ఏం జరిగిందో నెక్స్ట్ వ్లాగ్స్‌లో చెప్తాను. సో, నెక్స్ట్ వీడియోలో అదంతా ఉంటుంది. సో, కొంచెం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్నీ కొంచెం తక్కువే అనమాట. ఊటీ కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేస్తాము మెయిన్‌గా హాట్ వాటర్. సో, అది రాలేదు. సో, కొంచెం ఇబ్బందయిందనమాట. అండ్ ఇంకొక విషయం నా వాయిస్ కొంచెం బాలేదు ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు లైక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. ట్రిప్ నుంచి వచ్చిన 3 డేస్‌కి నేను ఇలా మాట్లాడుతున్నా అనమాట. అంటే ఇంట్లో అందరం కొంచెం సిక్ అయ్యాము. ఆబ్వియస్‌లీ ఇంకా ట్రిప్‌కెళ్తే కొంచెం ఉంటుంది. అండ్ ఇది మా వదిన తీసిన క్లిప్పింగ్ వాళ్ళ రూమ్‌లోని పిల్లలది. సో, అది కూడా ఇంక్లూడ్ చేసేసాను. అండ్ అంతే మాకు నచ్చినట్టు ఇలా సెపరేట్ చేసుకొని పిల్లలైతే ఇంకా ఇది సోఫా కమ్ ఎక్స్ట్రా బెడ్ అనమాట. సో, సోఫా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా బెడ్‌లా కూడా. సో, ఇది ఉండడం వల్ల మాకు కొంచెం కంఫర్టబుల్‌గా అనిపించింది. బికాజ్ పడుకోవడానికి ఇబ్బంది అవ్వలేదు. నలుగురం కాబట్టి పైన కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టమే గదా! అది కింగ్ సైజ్ బెడ్ అయినా సరే ఫ్రీగా పడుకోవడానికి పైనిద్దరు, కిందనిద్దరు సరిపోయారు. అండ్ ఎక్స్ట్రా బ్లాంకెట్స్ కూడా ఇవ్వలేదు ఈరోజైతే. మేము ఎక్స్ట్రా తీసుకొచ్చాం కాబట్టి అవి సరిపోయాయి ఇప్పటికి. మేమైతే ప్యాకేజ్‌లో అన్నీ ఇంక్లూడ్ చేసాము. ఎక్స్ట్రా ఏమేమి కావాలి అని చెప్పి వాళ్ళు ప్రొవైడ్ చేయడం మిస్ అయ్యారు. ఎన్ని సార్లు అని అడుగుతాం కదా! సో, ఇంక నెక్స్ట్ డే ఏం జరిగిందో అది నేను చెప్తాను క్లియర్‌గా. ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈరోజు తీసుకున్న పిక్స్ అన్నీ కూడా ఈ వీడియోకే అటాచ్ చేసేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మాత్రం అస్సలు చేయడం మర్చిపోవద్దు. సో, బాయ్ బాయ్. టేక్ కేర్.